ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం సమాధాన పరచువారు దేవుని కుమారుల. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతురు. ఈ భూమి మీద ప్రస్తుత కాలంలో మనం చూసినట్లయితే దేశాల మధ్య ఒక దేశానికి మధ్య సమాధానం అనేటువంటిది లేకుండా ఉన్న పరిస్థితి మనం ఈరోజు చూడగలుగుతున్నాం. రాష్ట్రానికి మధ్య సమాధానం లేదా ఐక్యత లేనటువంటి పరిస్థితి మనం చూడగలుగుతాం. మనిషికి మధ్య సమాధానం లేనటువంటి పరిస్థితి కూడా మనం చూడగలుగుతాం. అంటే దేశం మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు, రాష్ట్రం మొదలుకొని గ్రామ స్థాయి వరకు, గ్రామం మొదలుకొని మరి మనిషికి మధ్య కూడా సమాధానం లేనటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో మనకి కనిపిస్తూ ఉంది. సమాధాన పరుచువారు ధన్యులు. ఈరోజు ఒక దేశానికి మధ్య శత్రుత్వం ఉన్నప్పుడు ఐక్యరాజ్య సమితిలో వారిని ఏం చేస్తారంటే సమాధాన పరచడానికి ప్రయత్నం చేస్తారు. ఒక కుటుంబంలో అన్నదమ్ముల మధ్య సమాధానం లేనప్పుడు, అక్క చెల్లెల మధ్య సమాధానం లేనప్పుడు, పిల్లలు తల్లిదండ్రుల మధ్య సమాధానం లేనప్పుడు, భార్య భర్తల మధ్య సమాధానం లేనప్పుడు, అలాగే కుటుంబీకుల మధ్య సమాధానం లేనప్పుడు, మరి ఎవరైనా పెద్ద మనుషులు అనబడినటువంటి వారు లేదా పంచాయతీలో కానివ్వండి, స్టేషన్లో కానివ్వండి, కోర్టులో కానివ్వండి, సమాధాన పరచడానికి అనేక మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. లేదా ఈ సమాధాన పరిచే పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వారు దేవుని కుమారులా? అది మనం ఆలోచించవలసినటువంటి విషయం. ఎవరిలోనైతే సమాధానం లేదో, ఎవరైతే మాట్లాడుకోకుండా ఉన్నారో వారిని సమాధాన పరిచేవారు ఎవరైతే ఉన్నారో వారు దేవుని కుమారులా? ఇది మనం ఆలోచించవలసినటువంటి విషయం. ఇప్పుడు ఒక కుటుంబంలో తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఆస్తి పరమైనటువంటి తగాదాలు వచ్చినప్పుడు ఊరి పెద్దలు లేదా ఆ కుల పెద్దలు వారిని సమావేశపరిచి మరలా వారిద్దరి మధ్యలో ఒక సంకేతను తీసుకొచ్చి, ఒక ఒప్పందాన్ని తీసుకొచ్చి వారిని సమాధాన పరిచారు అనుకోండి. ఈ సమాధాన పరిచినటువంటి ఈ గ్రామ పెద్దలు దేవుని కుమారులు అనబడతారా? ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు? సమాధాన పరిచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు అని చెప్పాడండి. అలాగైతే ఈరోజు గ్రామ స్థాయి మొదలుకొని, కుటుంబ స్థాయి మొదలుకొని, దేశ స్థాయి వరకు కూడా అనేక మంది దేవుని కుమారులుగా పిలువబడుతున్నారు. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాటల్లో గల ఉద్దేశం ఏంటి? ఎవరు దేవుని కుమారులు అనబడతారు? ఎవరు దేవుని కుమారులు అనబడతారు? ఎవరిని దేవుని కుమారులని ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నాడంటే సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు అని చెప్పాడండి. అంటే సమాధానం ఎవరికైతే ఉండదో, సమాధానం ఎవరి మధ్యలోనైతే లేదో, ఆ సమాధానం లేనటువంటి వారిని ఎవరైతే సమాధాన పరుస్తారో మరి వారిని దేవుని కుమారులు అని చెప్పాడండి. సమాధానం లేకపోవడం అంటే ఏంటంటే ఏ ఇద్దరి మధ్యలోనైనా మాటలు లేకపోవటం. సమాధానం లేకపోవడం అంటే అర్థం ఏంటండి? ఏ ఇద్దరి మధ్యలోనైనా, అది భార్య భర్తలు కానివ్వండి, అన్నదమ్ములు కానివ్వండి, అక్క చెల్లెలు కానివ్వండి, బంధువుల మధ్య కానివ్వండి, దేశాల మధ్య కానివ్వండి, ఏ ఇద్దరి మధ్యలోనైనా ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చనప్పుడు, లేదా ఒకరి మాట ఒకరికి పొసగనప్పుడు, ఒకరి ఆలోచనతో ఒకరు ఏకీభవించలేనప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి సమాధానం పోతుంది. ఎవరైతే మాట్లాడుకోవడం మానేశారో వాళ్ళిద్దరి మధ్యలో ఏమి లేదని అర్థం. అంటే సమాధానం లేదు. ఇప్పుడు మనం ఆలోచించవలసినటువంటి విషయం, మరి గ్రామ స్థాయి మొదలుకొని దేశ స్థాయి వరకు కూడా చాలా తగువుల్లో పెద్దలు అనబడినటువంటి వారు అనేక మందిని కలుపుతూ ఉంటారు, సమాధాన పరుస్తూ ఉంటారు. మరి ఈ సమాధాన పరిచినటువంటి వారు అందరూ దేవుని కుమారులా కాదా అన్న విషయాన్ని మనం ఆలోచించాలి. సమాధాన పరిచే వారిని దేవుని కుమారులు అన్నారు. అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్టుగా తగువులు బట్టో, తగాదాలు బట్టో, సమస్యలను బట్టో విడిపోయినటువంటి వారిని తిరిగి కలిపేవారు దేవుని కుమారులు కాదు. మరి ఎవరు దేవుని కుమారులు? అలాగైతే అందరూ దేవుని కుమారులు అయిపోతారు.
ఏమండి, చాలా తగువుల్లో పెద్దలు ఆ తగువులు తీర్చి సమాధాన పరిచిన వాళ్ళందరూ ఏమైపోవాలి? ఇప్పుడు దేవుని కుమారులు అయిపోవాలి. కానీ వారందరూ దేవుని కుమారులా కాదు. మరి ఎవరు దేవుని కుమారులు? ఎలాంటి వారిని దేవుని కుమారులని ఇక్కడ దేవుడు పిలుస్తున్నాడంటే ఇప్పుడు మనం జాగ్రత్తగా చూడాలండి. ఆదికాండం 3:1 నుంచి, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పిన అని అడిగెను. ఆదాము హవ్వ ఎక్కడున్నారు? ఏదైనా తోటలో. దేవుడు చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను అనే మాట ఉందంట. ఇప్పుడు మన కంటికి చాలా సర్పాలు కనిపిస్తాయి. కొన్ని వందల జాతులు, కొన్ని వేల జాతులు సర్పాలు ఉన్నాయి. అందులో కొన్ని విషపూరితమైనవి, కొన్ని విషము లేనటువంటివి. యెహోవా చేసిన సమస్త భూజంతువులలో అన్నాడండి. అంటే ఈ సర్పం కూడా ఎవరు చేశారు? దేవుడు చేశారు. ఈ పామును కూడా ఎవరు చేశారు? దేవుడు చేశారు. దేవుడు నోటి మాట చేత కలిగించడానికి. సమస్త భూజంతువుల్లో యుక్తి గలదై ఉండెను. దేవుడు చేసినటువంటి అనేక జంతువుల్లో ఒక జంతువు అయినటువంటి సర్పము యుక్తి గలదై ఉండెను. దానికి కొన్ని తెలివితేటలు ఇవ్వబడ్డాయి. ఈ సంఘటన జరగకముందు పరలోకంలో ఏం జరిగిందంటే, అపవాదికి, వాడి దూతలకి, దేవుని దూతలకి ఏం జరిగింది? యుద్ధం జరిగింది. అపవాది మిఖాయేలు చేతిలో ఓడిపోయినప్పుడు, దేవుని దూత అయినటువంటి, ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు చేతిలో ఓడిపోయినప్పుడు అపవాదికి పరలోకంలో స్థలము లేకపోయినా వాడు భూమి మీద పడిపోయింది. వాడి దూతలు కూడా వచ్చేసారు. అప్పుడు ఈ సాతాను ఏం చేశాడంటే, ఏ జంతువు తనకు ఉపయోగకరంగా ఉంటుంది, ఎవరు తనకు ఒక పాత్రగా ఉపయోగపడతారు, ఎవరు తనకు ఒక సాధనంగా ఉపయోగపడతారని ఆలోచించాడు. ఈ సర్పంలో ప్రవేశించాడు. సర్పంలోనికి సాతానుడు ప్రవేశించి ఏమని హవ్వతో మాట్లాడాడు మీరు జాగ్రత్తగా చూడాలి. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములు మేము తినబొట్టును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలముల గురించి దేవుడు మీరు చావకూడనట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పారని సర్పముతో అని. దేవుడు ఈ తోటలో ఏ చెట్టు ఫలానైనా తినొద్దని మీతో ఏమని చెప్పాడా అని అడిగిందండి సాతం. అప్పుడు హవ్వ ఏమని సమాధానం చెప్పిందంటే, దేవుడు ఇదిగో మంచి చెట్ల తిరుగునిచ్చే వృక్షఫలాన్ని తింటే మేము చచ్చిపోతామని దేవుడు చెప్పాడని చెప్పిందండి. మీరు జాగ్రత్తగా చూడాలి. ఒక పెద్ద సర్పం లేదా ఒక పాము, ఒక భయంకరమైనటువంటి పాము మాట్లాడితే, అసలు సంఘటన ఒకసారి మీ కళ్ళ ముందుకు తీసుకురండి. మాట్లాడితే ఎలా ఉంటుంది? ఒక చిన్న పాము కనిపిస్తేనే దాని దగ్గరికి వెళ్దాం, పారిపోతాం. అలాంటిది ఒక పెద్ద పాము, అది కూడా అది మాట్లాడడం ప్రారంభిస్తే ఎలా ఉంటుందో చూడండి. మాట్లాడటం ఎంత చనువుగా అడిగాడు చూడండి. హవ్వ, ఇది నిజమా? దేవుడు ఏదైనా తోట, ఈ చెట్టులో ఏదైనా ఫలాన్ని తినొద్దని చెప్పాడు ఈ తోటలో అని అడిగాడు. హవ్వ ఏమని చెప్పింది? భయపడలేదు, తనలో భయం రాలేదు. ఏమని అన్నదంటే, ఇదిగో మంచి చెట్ల తెలివినిచ్చే వృక్షఫలాన్ని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దని చెప్పేశాడు, ముట్టుకోవద్దని చెప్పేశాడు, తినొద్దని చెప్పేశాడు, తింటే చచ్చిపోతామని చెప్పాడు దేవుడు అన్నదంటే. అంటే వీళ్ళిద్దరి మధ్యన ఈ కన్వర్సేషన్, ఈ సంభాషణ ఏదైతే ఉందో, ఈ సంభాషణ ఒకసారి మనం ఆలోచన చేయాలండి. సర్పం ఫస్ట్ టైం మాట్లాడితే భయం అనిపిస్తుంది, చాలా ఆందోళన కలుగుతుంది. అక్కడి నుంచి హవ్వ పారిపోవడం యాక్చువల్గా. కానీ ఏం జరిగింది? హవ్వ ఫ్రీగానే సమాధానం చెప్పింది. అస్సలు భయం లేదు. ఏంటి సర్పం మాట్లాడుతుందన్న ఆశ్చర్యం కూడా తనలో లేదు. సర్పం మాట్లాడటం ఏంటి, ఒక పాము మాట్లాడటం ఏంటి, నా భర్త మాట్లాడటం నాకు తెలుసు, నాకు మాట్లాడచ్చు, సర్పం మాట్లాడటం ఏంటి అని తనలో ఆశ్చర్యం కలిగినట్లుగా లేదు. చూడండి అక్కడ. అందుకు హవ్వ ఆశ్చర్యపడి అని ఉందా బైబిల్లో? లేదు, ఆశ్చర్యం ఏం లేదు. కారణం ఏంటో చెప్పమంటారా? కారణం ఏంటంటే, హవ్వ అంతకు ముందు నుంచే ఆ సర్పంతో ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. అంటే ఇంక ఫ్రెండ్ అయిపోయింది అనమాట. సర్పం హవ్వ ఫ్రెండ్ అయిపోయింది. మొదట్లో ఆశ్చర్యం కలిగి ఉండొచ్చు, మొదట్లో భయపడి ఉండొచ్చు, కానీ ఏ రోజు కూడా సాతాను కూడా చాలా తెలివిగా ఏం చేశాడంటే, ఎప్పుడు ఈ ప్రస్తావన హవ్వ ముందుకు తీసుకురాలేదండి. ఇది నిజమా? తోటలో ఉన్నటువంటి ఏ ఫలానైనా తినొద్దని దేవుడు చెప్పాడా అన్నటువంటి విషయాన్ని ఎప్పుడు తీసుకురాలేదు. అంతకుముందు పరిచయం పెంచుకున్నాడు, నార్మల్గా మాట్లాడాడు, నార్మల్గా. కాబట్టి ఇంకా హవ్వకు అలవాటు అయిపోయింది మాట్లాడడం సర్పంతో.
ఇంకా తనకు భయం ఏమి లేదు, ఆశ్చర్యం ఏమి లేదు. ఒక ఫ్రెండ్లుగా మారిపోయింది ఆ సర్పం. ఎప్పుడు ఫలాలు తెంపుకోవడానికి వెళ్ళినా సరే ఆ సర్పం మాట్లాడుతుంది, కానీ ఇలాంటి ప్రస్తావన తీసుకురాలేదు. నార్మల్ విషయాలే చర్చిస్తూ ఉండొచ్చు. అందుకే హవ్వలో ఆశ్చర్యం కలగలేదు. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిని తినవున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందిరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, మీరు చావనే చావరు. ఎవరు చెప్పారు చచ్చిపోతారని? మీకు దేవుడు చెప్పడం మీతో. ఊరికినేదంతా అబద్ధం, అదంతా. మీరు అసలు చావనే చావరు. పైగా మీరు ఆ పండు తింటే, మీరు ఆ ఫలాలు తింటే మీరు దేవతలుగా మారిపోతారని దేవుడికి తెలుసు కనుక మిమ్మల్ని తినొద్దన్నాడు అని చెప్పిందండి. దేవుడు ఊరికి అబద్ధం చెప్పాడు మీతోనే. ఎందుకు అబద్ధం చెప్పాడంటే, మీరు ఆ ఫలాలు కానీ తింటే మీరే దేవతలు అయిపోతారు కాబట్టి దేవుడికి తెలిసిపోద్ది ఆ విషయం. అందుకే మీకు కూడా తెలిసిపోద్ది కాబట్టి అందుకే మిమ్మల్ని తినొద్దని చెప్పాడు. మిమ్మల్ని మోసం చేశాడు దేవుడు, మీతో అబద్ధం చెప్పాడు దేవుడు. మీరు దేవతలుగా మారిపోతారని తెలిసే మిమ్మల్ని తినొద్దన్నాడని ఈ సాతాను లేదా ఈ సర్పం ఏం చేసిందంటే యుక్తిగా సమాధానం చెప్పింది. ఎప్పుడైతే సాతాను లేదా ఈ సర్పం హవ్వతో ఆ విధంగా మాట్లాడి మీరు చావరని చెప్పిందో, హవ్వలో భయం పోయి ధైర్యం వచ్చేసింది. ఈ హవ్వ ఫలాలు తేడానికి తోటలోనికి వెళ్ళింది. ఆదాం అక్కడ లేడంటే అర్థం ఏంటంటే, ఆదాం ఎక్కడో చెట్టు నీళ్ళు నిద్రపోతూ ఉండొచ్చు. ఈ హవ్వ ఏం చేసిందంటే ఫలాలు తెంపుకు రావడానికి వెళ్ళింది. ఈలోగా ఈ సంభాషణ అంతా కూడా జరిగింది. హవ్వ సాతాను చెప్పగానే ఫలాలు తీసుకొని తెంపేసుకొని తినేసి తన భర్త కూడా ఇచ్చింది. ఏమంటే ఎంత ప్రాసెస్ హవ్వ చేసింది కదా. వెంటనే ఆ ఫలాలు తీసేసుకొని తెంపేసి అక్కడే తినేసింది. ఎంత ప్రాసెస్ ఎందుకు చేసిందంటే, హవ్వ సాతానుతో స్నేహం చేసింది. చూడండి, పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట అయినా వినరు, కానీ ఎవరు చెప్పిన మాటను బేగా ఆలకించి ఫాలో అయిపోతారు చెప్పండి. ఫ్రెండ్స్, స్నేహితులు, తల్లి చెప్తే ఖాతరు చేయరు, తండ్రి చెప్పినా ఖాతరు చేయరు, ఇంట్లో ఎవరైనా పెద్దలు చెప్పినా ఖాతరు చేయరు. కానీ ఫ్రెండ్స్ చెప్తే మాత్రం వెంటనే పనిచేసేస్తున్నారు. ఇక్కడ దేవుడు తండ్రి అయి ఉండగా, తల్లి అయి ఉండగా, ఆయన ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చినా, ఆజ్ఞ జారీ చేసినా కొద్ది రోజులు విన్నారు. కానీ ఒకసారి ఫ్రెండ్ చెప్పగానే, ఈ సర్పం అనే ఫ్రెండ్ చెప్పగానే అవ్వ వెంటనే ఏం చేసిందంటే, ఇంక వేరే ఆలోచనే లేదు, అసలు వేరే థాట్ లేదు. ఇంకా వెంటనే తెంపేసుకుంది, అక్కడే తినేసి తన భర్త కూడా పట్టుకెళ్ళి ఇచ్చిందండి. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోయే ఇంకో విషయం ఏంటంటే, ఆదాము కూడా ఆమెను ప్రశ్నించలేదు. అసలు ఈ ఫలాలు ఎందుకు తెచ్చావు, ఇవి మనం తినకూడదు కదా, దేవుడు చెప్పాడు కదా, తింటే చచ్చిపోతామని చెప్పాడు కదా అని అడగలేదు. ఎందుకు క్వశ్చనింగ్ చేయలేదు, ఎందుకు తినేశాడు అంటే, హవ్వ ఆదాము అడగక మునిపే చెప్పేసింది విషయాన్ని. ఈ ఫలాలు తింటే మనం దేవదూతలం అయిపోతూ ఉంటాయి, ఈ ఫలాలు తింటే మనలో చోళ ఉండదట, ఈ ఫలాలు తింటే మనం గొప్పలం అయిపోతూ ఉంటాం, ఈ ఫలాలు తింటే మనం దేవతల వలె మారిపోతూ ఉంటాం. ఇదిగో సాతాను మరి సర్పం చెప్పింది, నా ఫ్రెండ్ చెప్పింది, తిన్నాను, నేను అక్కడే తిన్నాను, చచ్చిపోలేదు చూసావా, నాకు మరణం రాలేదు చూసావా అనగానే ఆదాము ఇంక కొంచెం చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయిందండి. వెంటనే ఆ ఫలాలు అతను కూడా తీసుకొని తిన్నాడు. అప్పుడు వాళ్ళిద్దరి కన్నులు తెరవబడింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఆకులు కచ్చడాలుగా కుట్టుకొని తమ శరీర భాగాలు కప్పుకొని ఉన్న తోట మధ్యలో ఉన్నారు. దేవుడు పిలుస్తున్నాడు, ఆదాము ఎక్కడ ఉన్నావు? దేవుడు చల్లపూట వచ్చి వారిని దర్శించినప్పుడు వారు దేవుడితో మాట్లాడేటువంటి అలవాటు ఒకటి ఉంది. కానీ ఎప్పుడైతే ఫలాలు తిన్న తర్వాత వారు దిగంబరులని తెలుసుకున్నారో, తమ శరీరాలు మరి కచ్చడాలు కుట్టుకొని, ఆకులను కచ్చడాలుగా కుట్టుకొని ఉన్నారో, ఏం జరిగిందంటే తోట మధ్యలో వారు దాక్కుంటున్నారు. దేవుడు పిలుస్తున్నాడు, ఆదాము నువ్వు ఎక్కడున్నావు, ఆదాము ఎక్కడున్నావు అంటే, ఆదాము ఏమన్నాడంటే, ప్రభువా ఇదిగో తోట మధ్యలో ఉన్నాను, నేను నీ స్వరం విన్నప్పుడు నేను భయపడి దాక్కున్నాను, నేను దిగంబరిని కనుక భయపడి దాక్కున్నాను అన్నాడండి. అందుకైనా నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడు ఎవడు? నీకు ఎవరు చెప్పారు నువ్వు దిగంబరమని? నీకు ఎవరు చెప్పారని ఒంటి మీద వస్త్రాలు లేవని? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివా అని అడిగాను. అంటే ఆ ఫలాలు తింటే కన్నులు తెరవబడతాయి అన్న సంగతి దేవుడికి తెలుసు, సాతానికి కూడా తెలుసు. బాగా వినాలి.
అందుకే దేవుడు అడుగుతున్నాడు, నేను తినొద్దన్న ఫలాన్ని తిన్నవా అని అడుగుతున్నాడు. సాతాను తెంపి హవ్వ చేతికి ఇవ్వలేదు, తెంపేటట్లుగా ప్రేరేపించాడు, తెంపేటట్లుగా మోటివేషన్ చేశాడు, తెంపేటట్లుగా మాట్లాడాడు. సాతాను యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, నువ్వు లోకంలో పడిపోవడానికి, నువ్వు పాపంలో పడిపోవడానికి, నువ్వు దేవునికి దూరం అయిపోవడానికి నిన్ను వాడు డైరెక్టర్గా వచ్చి నీ చేత పాపం చేయించాడు, నిన్ను మోటివేషన్ చేస్తాడు, నీతో మాట్లాడిస్తాడు. అది స్నేహితులు కానివ్వండి, లేకపోతే నీ ఓన్గా కానివ్వండి, లేకపోతే ఆయా సందర్భాలు బట్టి కానివ్వండి, నిన్ను మోటివేషన్ చేస్తుంటాడు. లోకంలో పడిపోవడానికి, పాపంలో పడిపోవడానికి నిన్ను మోటివేషన్ చేస్తాడు. ఎక్కడ కూడా హవ్వను మోటివేషన్ చేశాడు, తిను, నువ్వు చచ్చిపోవు, మీరు చచ్చిపోరు, మీరు దేవతలుగా మారిపోతారని చెప్పి. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నేను తినకూడదని చెప్పినటువంటి ఫలం నువ్వు తిన్నావా అని అడిగితే అప్పుడు ఆదాం ఏమంటాడంటే 12 అందుకు ఆదాము, నాతో కూడా ఉన్నట్టుకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇక నేను తింటిని. ప్రభు, ఈ స్త్రీని తయారు చేసే ఒక అతను పక్క టెంపులోంచి ఈ స్త్రీని తీసుకొచ్చి ఆ ఫలాన్ని ఇస్తే అందులో కొన్నే తిన్నాను నేను, ఆవిడ ఇచ్చింది కాబట్టి నేను తిన్నా, లేకపోతే నేను తినకపోతాను అన్నాడండి. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే 11 దేవుడే యెహోవా స్త్రీతో నీవు చేసింది ఏమిటని అడగ్గా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినే నేను. ఇప్పుడేమంటుంది, ఎంతకేమన్నది, ఈ ఫలాలు తింటే మనం చచ్చిపోవని ఆదాంతో చెప్పి, ఇప్పుడేమంటుందని దేవుడు అడగగానే, సర్పం నన్ను మోసం చేసింది అందుకే నేను తినేశాను. అంటే సర్పం మోసం చేసిందన్న సంగతి ఫలాలు తిన్నంత వరకు వారికి తెలియలేదు. అంతవరకు ఫ్రెండ్ అనుకుంది, అంతవరకు బాగా మాట్లాడింది సర్పం. ఫలాలు తినిపించినంత వరకు కూడా, ఆ ఫలాలు తీసుకున్నంత వరకు కూడా, తెంపినంత వరకు కూడా, తిన్నంత వరకు కూడా బాగా మాట్లాడిందండి. తినేసిన తర్వాత ఇంకేముంది, ఫలాలు తినేసారు, ఆజ్ఞను మీరిపోయారు, దిగంబరులను తెలిసిపోయింది, కన్నులు తెరవబడిపోయాయి. అప్పుడు అంటుంది, ప్రభువా సర్పం నన్ను మోసం చేసింది. అప్పుడు దేవుడు సర్పానికి, హవ్వకి, ఆదాముకి తీర్పు తీర్చాడండి. తీర్పు తీర్చి ఏం చేశారో తెలుసా, వారికి చర్మపు చొక్కాయిలు చేయించి, ఆదాము హవ్వ దిగంబరులు కదా, వారికి చర్మపు చొక్కాయిలు చేయించి ఏదెను తోటలో నుండి బయటికి పంపించేశాడు. ఏదైనా తోట చుట్టూ కూడా కాపలా పెట్టాడు దేవుడు. దేవదూతని, కెరూబుల్ని కాపలా పెట్టాడు, ఖడ్గ జ్వాలను కాపలా పెట్టాడు దేవుడు. ఏదైనా తోటలో నుంచి వారిని బయటకు పంపించేశాడు. ఏదైనా తోటలో నుంచి దేవుడు బయటకు పంపించేశాడు. ఎందుకు బయటకు పంపించాడు? ఏంటి, పండు తిన్నంత మాత్రం బయటకు పంపించాడా అంటే, ఎందుకంటే దేవుడు ఆజ్ఞది, దేవుడు కట్టడది, దేవుడు నియమించినటువంటి విధి అది. నువ్వు తింటే చచ్చిపోతావు అని చెప్పాడు. అయినా సరే సాతాను మాటను నమ్మి, ఆదాము తన భార్య మాటను నమ్మి ఏం చేశాడో తెలుసా, ఆ ఫలాన్ని తీసుకుంటున్నాడు. మీరు బాగా వినవలసిన విషయం ఏంటంటే, అంతవరకు కూడా దేవుడు ఆదాముతో హవ్వతో మాట్లాడిన దేవుడు ఏదైనా తోటలోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వారితో మాట్లాడటం మానేశాడు. అంటే దేవుడికి మనుషులకి మధ్య ఏం కోల్పోయారు అంటే, సమాధానం కోల్పోయి. మాట్లాడుకుంటేనే కదా సమాధానం. అది భార్య భర్తలైనా, అమ్మదమ్మలైనా, అక్క చెల్లెళ్ళైనా, తల్లిదండ్రులు పిల్లలైనా మాట్లాడుకుంటే కదా సమాధానం. గొడవపడి ఎవరి మట్టుగాలు ఉంటే, మాటలు లేకపోతే ఏమంటారు దాన్ని, సమాధానం లేదని అర్థం. ఇద్దరిలో సఖ్యత లేదు, సమాధానం లేదని అర్థం. అంటే దేవుడికి మనుషునికి మధ్య ఏం కట్ అయిపోయిందంటే, సమాధానం కట్ అయిపోయింది. సమాధానం లేదు, మాట్లాడుకోవడం లేదు. ఇంకా ఇద్దరు మాట్లాడుకోవట్లేదు, దేవుడు మాట్లాడట్లేదు, వీళ్ళు పిలిచినా దేవుడు మాట్లాడట్లేదు. అప్పుడు కాలం గతించిపోతున్న కొలది వీళ్ళు సంతానం మొదలైంది, మంది పుట్టారు. వాళ్ళు దేవుని కోసం బ్రతికే, ఆదాములా కాకుండా హవ్వలా కాకుండా దేవుని కోసం బ్రతికే వారిగా చాలా మంది ఇదే వంశావళిలో పుట్టారండి. దేవుడు వారితో మాత్రం మాట్లాడాడు. ఒక హానోకు కానివ్వండి, ఒక నోవహు కానివ్వండి, ఒక అబ్రహాము కానివ్వండి, ఇలాగ దేవుడు కొంతమందితో మాత్రమే మాట్లాడాడు, అందరితో మాట్లాడలేదండి. దేవుడు పర్టికులర్గా కొంతమందితో దేవుడు మాట్లాడాడు. నోవహు కాలం గతించిపోయిన తర్వాత మరలా భూమి మీద సంతతి విస్తరించినప్పుడు మరలా వందలుగా, వేలలుగా, లక్షలుగా, కోట్లుగా ప్రజలు ఈరోజు విస్తరించింది. కానీ దేవుడికి మనుషులకి మధ్య సమాధానం లేదు. ఇశ్రాయేలు ప్రజల లాంటి వాళ్ళతో దేవుడు మాట్లాడాడు, ప్రవక్తలతో దేవుడు మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు, నానా సమయాల్లో నానా విధాలుగా కొన్నిసార్లు దేవుడు మాట్లాడాడు. కానీ అంత్యకాలంలో దేవుడు ఏం చేశాడంటే, తన కుమారుడైతే యేసు క్రీస్తుని భూమి మీదకు పంపించు. ఆయన భూమి మీద ఉన్న ప్రజలకి నాకు మధ్య సమాధానం లేదు, భూమి మీద ఉన్నటువంటి జనులకి మధ్య నాకు సమాధానం లేదు. ఇదిగో సమాధానం ఆదాము కాలంలో కట్ అయిపోయింది.
అవ్వకాలంలో కట్ అయిపోయింది. ఆ సమాధానం ఇప్పటికీ పొసకటం లేదు. ఏదో కొద్ది మందితోనే నేను మాట్లాడగలుగుతున్నాను, కానీ నా పిల్లలందరితో నేను మాట్లాడలేకపోతున్నాను. నా పిల్లలు కూడా నాతో మాట్లాడలేకపోతున్నారు. నేను దేవుడు ఏం చేశాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ భూమి మీదకు పంపించాడు. తన కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించాడు. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రిందట ఈ భూమి మీదకి శరీరధారిగా ఆయన జన్మించాడు. ఈ భూమి మీద ఆయన 33.5 సంవత్సరాల పాటు ఈ భూమి మీద ఉండి కేవలం 3.5 సంవత్సరాలు పరిచయం చేశాడు. 30 సంవత్సరాల తల్లిదండ్రులకి లోబడి, 30 సంవత్సరాల తల్లిదండ్రుల మాటకి విధేయుడై, 30 సంవత్సరాల తల్లిదండ్రులకి పనుల్లో సహాయం చేస్తూ ఏం చేశాడంటే తన 12వ ఏట కూడా ఏం చెప్పాడంటే దేవాలయంలో నేను నా తండ్రి పనుల మీద ఉండవలని మీకు తెలియదా అంటాడు. 30 సంవత్సరం వచ్చేసరికి యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిసం పొందుకొని దేవుని పని మొదలు పెట్టాడు. 3.5 సంవత్సరాల్లో సువార్తను ప్రకటించాడు. 3.5 సంవత్సరాల్లో చీకటిలో ఉన్న అనేక మందిని వెలుగులోకి నడిపించాడు. 3.5 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి పరిచయం జరిగించాడు. 3.5 సంవత్సరాల్లో ఎన్నో వందల మందిని, వేల మందిని, అనేక మందిని, తండ్రి అయిన దేవునితో సమాధానం కోల్పోయినటువంటి అనేక మందిని మరలా తిరిగి సమాధానం పరిచయం. 2000 సంవత్సరాల కిందట శిలువలో మనుషులందరి పాపము నిమిత్తమై శిలువలో తన రక్తాన్ని కాల్చింది, తన ప్రాణాన్ని పెట్టాడండి. ఆఖరి రక్తపు బొట్టు వరకు ఈ నేల మీద దేవుడు కాల్చి తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. ఎందుకు యేసుక్రీస్తు తన రక్తం కాల్చాడంటే, ఎందుకు యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టాడంటే, ఆయన ప్రాణం పెట్టడం ద్వారా, ఆయన రక్తం కాల్చడం ద్వారా, ఆయన త్యాగం ద్వారా మనుషులు తండ్రి అయిన దేవునితో ఏం చేయబడాలంటే తిరిగి సమాధానపరచబడాలి. అంటే ఒక ఇద్దరిని సమాధానపరచడానికి ఒక వ్యక్తి బలైపోయాడు. దేవుణ్ణి మనుషుల్ని సమాధానపరచడానికి యేసుక్రీస్తు ఏం చేశాడంటే నీ కోసం బలైపోయాడు. నువ్వు దేవుడితో మాట్లాడాలి, నువ్వు దేవుడితో సమాధానం పడడానికి నీ కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు ఒక ఆయన, నీ కోసం తన రక్తాన్ని ఇచ్చాడు ఒక ఆయన. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి మాట, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వల్ల ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను ఉంచిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. నువ్వు ఉంచినటువంటి విశ్వాసాన్ని బట్టి నేను నీతిమంతురాలుగా దేవుడు తీర్చాడు. విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి, నువ్వు ఉంచిన విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము. అంటే నువ్వు విశ్వాసం ఉంచక మునుపు, నీ పాపము దేవుని దగ్గర ఒప్పుకోక మునుపు, మారు మనసు పొందక మునుపు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందక మునుపు దేవుడికి నీకు మధ్య ఏం లేదు, తండ్రి అయిన దేవుడికి మధ్య నీకు ఏం లేదు, సమాధానం లేదు. ఎవరి ద్వారా నీకు సమాధానం వచ్చింది? ఎలాగ నీకు సమాధానం వచ్చిందంటే నువ్వు ఉంచిన విశ్వాసం బట్టి, నువ్వు మారు మనసు పొందడం బట్టి, నీ పాపాన్ని ప్రభువుతో ఒప్పుకోబట్టి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నువ్వు బాప్తిసం పొందడం బట్టి, బాప్తిసం పొందినప్పుడు యేసు రక్తం నీ ప్రతి పాపాన్ని కలిగి నేను సమాధాన పరచడం కోసం 2000 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు అనే ఆయన తన రక్తాన్ని, తన ప్రాణాన్ని నీ కోసం దారిపోసినప్పుడు, నువ్వు బాప్తిసం పొందినప్పుడు ఆయన రక్తం వల్ల నీ ప్రతి పాపం కడిగి వేయబడి నువ్వు నీతిమంతురాలుగా మార్చబడి నీటిలో నుండి బయటకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవునితో నువ్వు సమాధాన పడ్డావు. నీలో పాపం పోయింది, నువ్వు తిరిగి సమాధాన పడ్డావు. యేసుక్రీస్తు నిన్ను సమాధానపరిచాడు, తండ్రి అయిన దేవునితో సమాధానపరిచాడు. ఏంటి అన్యజనులు ఉన్నారనుకోండి, అన్యజనులు దేవుని ప్రార్థన చేయగలరా? తండ్రి నీకు స్తోత్రాలు, నీకు వందనాలని. మరి ఎవరు ప్రార్థన చేయగలరు? నువ్వు ప్రార్థన చేయగలవు. ఎందుకంటే నువ్వు ఏం చేయబడ్డావు? దేవుడితో సమాధానపరచబడ్డావు. తండ్రి అయిన దేవుడితో సమాధానపరచబడ్డా కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు దేవుడితో. ప్రార్థన అనగా నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావు.
దేవుడు కూడా నీతో మాట్లాడుతున్నాడు, సమాధాన పరచబడ్డావు కాబట్టి. ఎలాగా? వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనేమో వాక్యం ద్వారా మాట్లాడితే, నువ్వేమో ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడుతున్నావు. అంటే తండ్రి అయిన దేవునితో నీకు మధ్య ఏముంది? సమాధానం ఉంది. ఈ సమాధానం ఎవరి ద్వారా కలిగింది? యేసుక్రీస్తు ద్వారా కలిగింది. ఆదాములో కోల్పోయిన సమాధానం యేసుక్రీస్తులో నీకు కలిగింది. ఆదాములో కోల్పోయిన సమాధానం యేసుక్రీస్తు ద్వారా నీకు కలిగింది. యేసుక్రీస్తు వలన నీకు కలిగింది. ఈరోజు దేవుడిని నువ్వు ప్రార్థించగలుగుతున్నావంటే, స్తుతించగలుగుతున్నావంటే, ఆరాధించగలుగుతున్నావంటే, పాటలు పాడగలుగుతున్నావంటే, దేవుని కీర్తించగలుగుతున్నావంటే, తండ్రి అని పిలవగలుగుతున్నావంటే, పరలోకమందున్న మా తండ్రి అని నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావంటే, నువ్వు దేవుడితో సమాధాన పరచబడ్డావు కాబట్టి దేవుడితో నువ్వు మాట్లాడగలుగుతున్నావు. దేవుడు కూడా నీతో మాట్లాడుతున్నాడంటే, వాక్యం ద్వారా నువ్వు నీతో మాట్లాడుతున్నాడంటే, నువ్వు ఆయనతో యేసుక్రీస్తు ద్వారా సమాధాన పరచబడ్డావు కాబట్టి తండ్రి అయిన దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14 ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం అందు కొట్టివేటి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయుల్ని ఏకం చేసిన ఇట్లు సంధి చేయించు, ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచవలని ఎలాగూ చేశాను కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు అనుకుంటున్నారు? ఎందుకు యేసుక్రీస్తు దెబ్బలు తిన్నాడు అనుకుంటున్నారు? ఎందుకు యేసుక్రీస్తు రక్తం కార్చాడు అనుకుంటున్నారు? మనుషుల్ని దేవునితో సమాధాన పరచడు. మనుషులు ఏ సమాధానం అయితే ఆదాములో హవ్వలో మనుషులు కోల్పోయారో, ఆ సమాధానం మరలా కడపటి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా మరలా కలగాలి. అందుకేనండి యేసుక్రీస్తు మనుషులందరినీ మీతో ప్రాణం పెట్టాడు. అందుకేనండి యేసుక్రీస్తు మనుషులందరినీ మీతో తన రక్తం చిందించాడు. ఈ భూమి మీద తన రక్తం కార్చాడండి. ప్రభువా, నేను పాపిని, నేను అపరాధిని, నేను దోషిని, నేను చేసిన ప్రతి పాపాన్ని క్షమించండి, నీ రక్తం చేత నన్ను కడగండి అని బాప్తీసానికి ముందు నువ్వు ఒప్పుకుంటున్నావంటే దాని అర్థం ఏంటంటే నువ్వు తిరిగి సమాధాన పడుతున్నావు. అలా 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 నువ్వు ఒప్పుకున్నప్పుడు బాప్తీసులో యేసుక్రీస్తు ఏం చేస్తున్నారో తెలుసా? నీ ప్రతి పాపాన్ని తన రక్తం చేత కడిగి, ఇదిగో నాయన నీ కుమారుడని అప్పగిస్తున్నాడండి. ఇదిగో నాయన నీ కుమార్తె అని తండ్రికి అప్పగిస్తున్నాడు. దేవుడు వాక్యం ద్వారా నువ్వు నీతో మాట్లాడుతున్నాడు. అప్పటి నుంచి నువ్వు కూడా ప్రార్థన చేస్తావు, అంటే దేవుడితో మాట్లాడుతావు. దేవుడు కూడా వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. మీ ఇద్దరి మధ్యలో సమాధానం వచ్చింది. ఈ సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీకు కలిగింది. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణం పెట్టి తన రక్తం కాంచి కొన్ని వందల మందిని, వేల మందిని, లక్షల మందిని, కోట్ల మందిని ఈరోజు తండ్రి అయిన దేవునితో సమాధానపరిచాడు. అందుకేనండి యేసుక్రీస్తు ఎవరి కుమారుడు అని పిలువబడ్డాడు? దేవుని కుమారుడు. యేసుక్రీస్తు ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. మత్తయి రాసిన సువార్తలంతకి ఏం చదువుకున్నాం? సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి అనేక వందల వేల లక్షల మంది ప్రజల్ని సమాధాన పరిచాడు కాబట్టి యేసుక్రీస్తు ఏమయ్యాడు? దేవుని కుమారుడు అయ్యాడండి. మరి నువ్వు, మరి మీరు ఎప్పుడు దేవుని కుమారులు అంటే సమాధాన పరచాలి. ఎవరిని? గొడవల్లో ఉన్నవారిని కాదు, ఇబ్బందుల్లో ఉన్నవారిని కాదు, కొట్టుకున్న వారిని కాదు. వారిని సమాధాన పరచాలి, మంచిదే. కానీ ముఖ్యంగా నువ్వు సమాధాన పరచవలసింది ఎవరినో తెలుసా? ఎవరికైతే సమాధానం తండ్రితో లేదు, అంటే ఎవరు? రక్షణ లేని, వాక్యము లేని అన్యజనులకి సువార్త ప్రకటించి దేవుని మాటలు చెప్పి వారిని దేవుడి దగ్గరికి తీసుకొచ్చి బాప్తిస్మం వారు పొందుకునేటట్లుగా చేసి వారిని ఏం చేయాలి? నువ్వు సమాధానపరచాలి. అందుకే దేవుడు చెప్తున్నాడండి, సమాధాన పరుచువారు ధన్యులు. ఏంటి సమాధానపరచాలి? అన్యజనులకు సువార్త ప్రకటించి వారిని ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చి తండ్రితో నువ్వు సమాధానపరచాలి. అప్పుడే నువ్వు దేవునికి కుమారుడివి, అప్పుడే నువ్వు దేవునికి కుమార్తెవి. అర్థమైందండి? యేసుక్రీస్తు కొన్ని వందల మందిని, వేల మందిని, లక్షల మందిని తండ్రి అయిన దేవునితో సమాధాన పరిచాడండి. అలా సమాధాన పరిచే క్రమంలో తన ప్రాణాలను కూడా ఇచ్చాడు. ఆయన అపోస్తలులు ఇచ్చారు, శిష్యులు ఇచ్చారు, వారు కూడా కొన్ని వేల మందిని తండ్రితో సమాధాన పరిచారు. మరి ఈరోజు నువ్వు దేవుని కోసం ఏం కష్టపడుతున్నావు?
దేవునితో ఎంతమందిని సమాధానపరుస్తున్నావు? అసలు నువ్వు దేవునితో సమాధానం ఉంటున్నావా? నువ్వు దేవునితో సమాధానం కలిగి జీవిస్తున్నావా? నీ సహోదరితో సమాధానం కలిగి జీవిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయాలండి. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి మనుషునికి దేవుని మధ్య సమాధానం పరుస్తావో అప్పుడే నువ్వు దేవునికి కుమారుడివి, కుమార్తెవి.